పరిమళ ఆ బీరువాలో 1 lakh పెట్టినా కదా, అల్లకెళ్ళి 20,000 తీసుకొని పోతున్నా. సరే అండి. ఓకే, అట్లనే రేపు మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళాలి. నా బ్యాగ్ ఇట్లా సదిరి పెట్టు. హైదరాబాద్గా అయినా ఇప్పుడు ఎందుకండి? ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించింది ఒకటి చిన్న ఇష్యూ ఉన్నది. సో హైదరాబాద్కి వెళ్ళి దాని గురించి మాట్లాడాలి. అవునా, సరే అండి. నైట్ అండి చదిరి పెడతలేండి. అవును, ఇంకా తమ్ముడు లేడు, ఎటుపోయిండే? ఏమో అండి, నాకు కూడా తెలీదు. నైట్ నీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లే. ఏంది ఈ మధ్యలో అసలు నన్ను పట్టించుకుంటలే కదా. రీఛార్జ్ అయిపోయింది ఫోన్లో, పొద్దునే మా అన్న రీఛార్జ్ చేసిండు మళ్ళా. ఓకే ఓకే సరే కానీ నీకు ఒకటి చెప్పనా, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. మ్యాచెస్ చూస్తుండ్లా? ఇప్పుడేనా? నీ ఏజ్ ఎంత అసలు? 20 years. ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవద్దా ఏంది? ఏ జనరేషన్లో నాకు కావ్యా నువ్వు 20 yearsకే పెళ్ళయింది? మా అన్న గవర్నమెంట్ సంబంధం తెచ్చిండు, ఇక మంచి సంబంధం అంటే చేసుకోవాలి కదా. మా అన్న చెప్పిండు ఇక చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ అంటే ఆయనకి ఆల్మోస్ట్ 30 వరకు ఉంటాయి, నువ్వేమో 20 అంటున్నావు. పోయి అంకులు అని వేసుకుంటావా? హలో, ఫస్ట్ నేను అబ్బాయిని చూడాలి, నాకు నచ్చాలి. నాకు నచ్చితేనే కదా పెళ్లి వరకు పోయేది. నా టేస్ట్ నాకు ఉంది. అయినా ఇప్పుడే ఏంది, ఒక్కొక్కరు ఈ జనరేషన్లో 28-30 చేసుకుంటాను అమ్మాయిలు అయితే. కార్తీక్, మా ఇంట్లో సిచ్యువేషన్స్ వేరే. మంచి సంబంధం వచ్చినప్పుడే నేను దాటిద్దాం అనుకుంటాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటేనే కదా మా అన్న కూడా చేసుకుంటాడు. ఇప్పటికే మా అన్నకి 30 years. అట్లయితే ఫస్ట్ మీ అన్నకే చేయండి ఇంట్లో, నువ్వు నిమ్మలు ఇంకో 5-6 years తర్వాత చేసుకో. హలో, మేమే మీ లెక్క రిచ్ కాదు. ఇప్పటికే మా అన్న చాలా కష్టపడతాడు. ఇప్పుడు నాకు పెళ్లి చేసి పంపిస్తేనే కదా మా అన్న అప్పులని తీర్చుకొని మా అన్న పెళ్లి చేసుకుంటాడు. అయినా పెళ్ళి అంటే ఎట్లుంటుంది, అబ్బాయితో ట్రావెల్ చేయాలి, అబ్బాయి ఎలాంటి తెలుసుకోవాలి. ఇవేం చేయకుండానే డైరెక్ట్ పెళ్లి చేసుకుంటావా? అయినా అవన్నీ నాకు ఎందుకు కార్తీక్, మా అన్న ఎట్లయినా మంచోనే చూస్తాడు. మా అన్న చెప్పినట్టే వింటాయిగా నేను.